ఆదిలాబాద్ లో నీటి కోసం తిప్పలు పడుతున్నారు జనం. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. ఉన్న బోర్లు పనిచేసేది అంతంత మాత్రమే. అందులో కూడా నీరు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని దుస్థితి. తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు ఏజెన్సీ ప్రాంత జనం. గుక్కెడు మంచినీళ్ల కోసం ఆదిలాబాద్లోని ఏజెన్సీ ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు. ఆసిఫాబాద్ మండలం మలనగుంది గ్రామంలో నీళ్ల కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. 200 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో నీటి అవసరాలు తీర్చేందుకు 2 బోర్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒకటి పూర్తిగా పనిచేయడం లేదు, ఇంకొక దాని నుంచి చిన్న ధారలా నీరు వస్తోంది. ఈ గ్రామస్తులంతా 3 కిలోమీటర్ల దూరం వెళ్లి చెలిమెలు, వాగుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామ పంచాయతీలోని భీమన్గూడ పరిస్థితి కూడా ఇంతే. ఈ విలేజ్ లోనూ బోర్లు పనిచేయడం లేదు. కిలోమీటర్ల దూరం వెళ్లి వాగుల నుంచి, చెలిమెల నుంచి తాగేందుకు నీళ్లు తెచ్చుకుంటున్నామంటున్నారు జనం. మంచినీటి సమస్యను తీర్చాలని ఆసిఫాబాద్ లోని సబ్ కలెక్టర్ ఆఫీసు ముందు గతంలో ధర్నాలు కూడా చేశారు. తాగునీటి అవసరాలు తీర్చాలని అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు జనం. గ్రామాల్లో ఉన్న బోరింగ్లను రిపేర్ చేయించి తాగునీటి అవసరాలు తీర్చాలని కోరుతున్నారు.